ఓకే ఫ్రెండ్స్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చిన మనకు ఒక 3 నిర్వచనాలు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న హింట్ పెట్టుకోండి. ఎందుకంటే రవి అంటే ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్లో రవి అంటే ఏంటి? సూర్యుడిని ఇంగ్లీష్లో ఏమంటాం మనము? సన్ అంటాం. సన్కే తెలుగు పదాలు ఏమొస్తాయి? సూర్యుడు వస్తుంది, కొడుకు వస్తుంది. కానీ ఇక్కడ మీరు రవి అంటే సన్ అంటే కొడుకు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ కొడుకు సన్ అనే దాని మీద మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీలో బోల్డ్ అని వస్తాయి. ఈ చిన్న హింట్ గుర్తుపెట్టుకుంటే మనం ఏవైనా పెట్టేయచ్చు అనమాట. ఇక్కడ విద్య యొక్క నిర్వచనాలు ఇచ్చినప్పుడు ఎవరెవరిని ఇవ్వరులే, రవీంద్రనాథ్ ఠాగూర్నే ఇస్తారు మనకు కరెక్ట్ ఆన్సర్ ఉండేటట్టు. సో రవి అంటే సన్ అంటే కొడుకు అని గుర్తుపెట్టుకుందాము. అట్లా గుర్తుపెట్టుకోండి. రవి అంటే సన్ను అంటే సూర్యుడే, కానీ మనం కొడుకు అని అనుకుందాం. రవీంద్రనాథ్ ఠాగూర్ అని గుర్తుకోండి. కొడుకులు ఉన్న వాళ్ళందరికీ సమస్యలు ఉంటాయండి. 100% కొడుకున్నాడంటే సమస్య ఉంటుంది అని. సో సమస్య పరిష్కారము, సమస్యల నుంచి బయటికి లాగడము, ఇవన్నీ కొడుకులతోనే వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ సినిమాలో హీరో ఎవరండి? చిరంజీవి. ఆ సినిమాలో స్టోరీ ఏంటి? ఆయన చాలామంది అనాథ పిల్లల్ని, కొంచెం తల్లిదండ్రులు లేని వాళ్ళని, పిల్లలు వదిలేసిన వాళ్ళని, ఎవరు తోడు లేని వాళ్ళని అందరినీ ఒక దగ్గర పెట్టి ఒక ఇంట్లో ఉంచుకొని వాళ్ళని ప్రేమతో వాళ్ళకి జీవితాన్ని ఇస్తాడనమాట. ఓకేనా? ఒక పాపకి ఇస్తాడు, అమెరికన్ పాపకు. అట్లా ఉంటుంది. సినిమా చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అలా గుర్తుపెట్టుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్, రవి అంటే సన్ అంటే కొడుకు. అప్పుడు ఏమని సమస్య వచ్చింది అంటే అది రవీంద్రనాథ్ ఠాగూర్ అని. సమస్యల నుండి బయటికి లాగడం, సమస్యకు పరిష్కారము అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని గుర్తుపెట్టుకోండి. సన్ అంటే కొడుకు, రవి అంటే సన్ అంటే కొడుకు అనుకోండి. నెక్స్ట్ ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఏం చేశాడు? చాలామందిని దగ్గరికి తీసి వాళ్ళని ప్రేమతో వాళ్ళకు ఒక జీవితాన్ని ఇచ్చాడనమాట. సో ప్రేమను పంచి జీవితాన్ని ఇస్తారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకరు రూసో అంటే పుట్టినప్పటి నుంచి మనిషి అయ్యే వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కాదు, పుట్టినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు. ఏంటి? పుట్టినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు అంటే రూసో అంటే పుట్టినప్పటి నుంచి, జన్మించినప్పటి నుంచి మనిషిగా అయ్యే వరకు. నెక్స్ట్ రస్సెల్ అంటే తత్వశాస్త్రం. అంతే, తత్వశాస్త్రం అని ఈ ఒక్క నిర్వచనంలోనే వస్తుంది. లేదు అంతిమ లక్ష్యము తత్వశాస్త్రము, అంతిమ లక్ష్యం కనిపించిందంటే రస్సెలు, అంతిమ లక్ష్యం తత్వశాస్త్రం కనిపించిందంటే రస్సెల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా?